తప్ప వేరే దారి లేదని తేల్చి చెబుతున్నారు. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు అద్దె వసూలు చేసే విధానం ఇప్పుడు సింగిల్ స్క్రీన్ యజమానులకు ఉరితాడులాగా మారిందంటున్నారు. సినిమా ఫ్లాప్ అయితే థియేటర్ నిర్వహణ ఖర్చులు, కరెంటు బిల్లులు, అద్దెలు కట్టుకోలేక యజమానులు అప్పుల పాలవుతున్నారని, పర్సంటేజ్ విధానం అయితేనే సింగిల్ స్క్రీన్లు బతుకుతాయని స్పష్టం చేశారు తెలంగాణ ఎగ్జిబిటర్స్. ఏడాదిలో దాదాపు 40 వారాల పాటు చిన్న టైర్ 2 సినిమాలకు నిర్మాతలు పర్సంటేజ్ విధానాన్ని అంగీకరిస్తున్నారని ఎగ్జిబిటర్లు పేర్కొన్నారు. కానీ స్టార్ హీరోల సినిమాలకు మాత్రం రెంట్ విధానం అమలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడాది పొడవునా పర్సంటేజ్ సిస్టమ్నే అమలు చేయాలని ఎగ్జిబిటర్లు కోరుతున్నారు. ఒకప్పుడు 100 రోజులు, 50 రోజులు ఆడిన సినిమాలు ఇప్పుడు లేవంటున్నారు. ఇటీవలి కాలంలో ట్రెండ్ పూర్తిగా మారిపోయిందని, ప్రేక్షకులు ఒకేసారి ఎక్కువ థియేటర్లలో సినిమా చూసేస్తున్నారని తెలిపారు. దీంతో దురంధర్ లాంటి భారీ అంచనాల సినిమాలు సైతం కేవలం 2-3 వారాలకే థియేటర్ల నుంచి వెళ్లిపోతున్నాయంటున్నారు. ఇలాంటి తరుణంలో భారీ అద్దెలు కట్టడం ఏ రకంగా న్యాయమని ఎగ్జిబిటర్లు ప్రశ్నిస్తున్నారు. 2008 మన దాంట్లో 2012కి వచ్చింది, దాంట్లో 16లో కొట్లాడడం. లాస్ట్ మొన్న మీరు చూసి రోజు హరహర వీరమల్లు అప్పుడు కూడా మీకు ఎందుకు మేము పర్సంటేజ్ చేస్తాం, 2 months వెయిట్ చేయండి అన్నారు. సరే అని వెయిట్ చేసినాం. మా పేరు బదనాం చేసి థియేటర్లు బంద్ చేస్తున్నారు అని చెప్పి. మేము థియేటర్లు ఏం బంద్ చేస్తలేదు, మేము థియేటర్ అన్ని ఓపెన్ పెడతాం. ఎవరు అయితే పర్సంటేజ్ ఇస్తారో వాళ్ళ సినిమా ఆడుతున్నాము. ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియా పర్సంటేజ్ అయిపోయింది. లాస్ట్ టైం మన సౌత్ ఇండియా ఫిల్మ్ ఛాంబర్, నేను, సురేష్ బాబు గారు, సునీల్ గారు అందరం పోయినాం. పోతే సౌత్ ఇండియా ఫిల్మ్ ఛాంబర్ ఎందుకు ఆడతలేదు పర్సంటేజ్, మీరు పర్సంటేజే ఆడండి అని చెప్తే మళ్ళీ ఇక్కడికి వచ్చినాక మీటింగ్ పెట్టారు. 2-3 లెటర్స్ రాస్తాం తెలుగు ఫిల్మ్ ఛాంబర్. మీటింగ్ పెట్టండి సార్, ఎప్పుడు పెడతారు సార్, ఎప్పుడు పెడతారు సార్. 8th అన్నారు, 10th అన్నారు, 12th అన్నారు, ఇప్పుడు 15th అని చెప్పారు. అంతలో కూడా మేమే పెట్టుకున్నాం మీటింగ్. మాకు ఎవ్వటువంటి దుష్మని లేదు. ఆల్ డిస్ట్రిబ్యూటర్స్ ఆర్ బ్రదర్స్ లెక్కనే. మాకు పర్సంటేజ్ సిస్టమ్ అయితేనే ఆడతాం, లేకపోతే నా థియేటర్ బంద్ చేసుకుంటాం.